నీ జీవితములో మీతోనే మాట్లాడుతున్నాను, అత్యధికమైన పోరాటాలు నీకు కలుగుతున్నట్లయితే రాబోయే దినములలో అతి గొప్ప పంట నీవు పండించబోతున్నావు. హల్లెలూయా. నీకు అధికమైన పోరాటాలు, అధికమైన ఒత్తిడులు, అధికమైనటువంటి మానసిక వేదనలు, అధికమైనటువంటి బ్రోకెన్ స్టేట్ లోకి నువ్వు వెళ్ళావా, రాబోయే దినములలో ఒక గొప్ప పంట పండబోతున్నది. కాబట్టే అపవాది యొక్క దాడి అధికముగా ఉంటున్నది. హల్లెలూయా. ఎందుకు బాగా గమనించండి, సాతాను మనము విత్తనము స్టేజ్ లో ఉన్నప్పుడే వాని దాడి ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఒక చెట్టుగా మార్చబడ్డావనుకో, వాడు నిన్ను ముట్టడానికి భయపడతాడు, నిన్ను తాకడానికి, నిన్ను డిస్ట్రాయ్ చేయడానికి వానికి బలము చాలదు. అందుకని నువ్వు విత్తనముగా ఉన్నప్పుడే వాడు నీతో ఎక్కువ ఫైట్ చేస్తున్నాడు. విత్తనముగా ఉన్నప్పుడే వచ్చి పక్కన కూర్చుంటున్నాడు. విత్తనముగా ఉన్నప్పుడే హల్లెలూయా పోరాటం ఉంటున్నది. దయచేసి నీ జీవితమును ఏం జరుగుతున్నదంటే తెలుసా అండి, సాతాను ఏంటనంటే మనకు తెలియకుండానే మన జీవితములలో కొన్ని విత్తనాలు నాటి వెళ్ళిపోతున్నాడు. మనకు తెలియకుండానే మన టైంని వేస్ట్ చేసేదానికి, మనము పండించే పంటను బలహీనపరచడానికి, ఏం చేయడానికి? బలహీనపరచడానికి. చంపడానికి కాదు, చంపే అధికారం లేదు వానికి. హల్లెలూయా. బలహీనపరచడానికి ఏం చేస్తున్నాడంటే మొదటి నుండే మన జీవితాలలో కొన్ని బలహీనపరిచే విత్తనాలను నాటిపోతున్నాడు. బలహీనపరిచే విత్తనాలను, సమయమును నష్టపరిచేటువంటి విత్తనాలను, ప్రార్థన చేసుకొనకుండా డిస్ట్రాక్షన్ వచ్చే విత్తనాలను, ప్రార్థన చేసుకొనకుండా సమయమును వ్యర్థము చేసే విత్తనాలను, దేవుని సన్నిధికి ఆరాధనకు రాకుండా నిర్లక్ష్యము కలిగేటువంటి విత్తనాలను, అశ్రద్ధగా ఉండేటువంటి విత్తనాలను, ఆసక్తి లేకోకుండా ఉండేటువంటి విత్తనాలను, సమయమును వ్యర్థము చేసుకునే విత్తనాలను, టీవీలకు అతుక్కపోయే విత్తనాలను, సోషల్ మీడియాలకి, యూట్యూబ్లకి, ఫేస్బుక్లకి, ఇన్స్టాగ్రాములకి, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి అతుక్కపోయే విత్తనాలను, లేకపోతే గేములు ఆడుకుంటూ జీవితమును సమయమును నాశనం చేసుకునేటువంటి విత్తనాలను, కొంతమందికి అయితే ఆల్కహాలిక్ మందు తాగేటువంటి విత్తనాలను, లేకపోతే పేకాట ఆడేటువంటి విత్తనాలను, లేకపోతే డబ్బు బెట్టింగ్ల పైన పెట్టేటువంటి విత్తనాలను, లేకపోతే అమ్మాయిల చుట్టూ తిరుక్కుంటూ సమయమునంతా వ్యర్థం చేసుకునేటువంటి విత్తనాలను, లేకపోతే అబ్బాయిల చుట్టూ అబ్బాయిలను పడేసుకుంటూ చూసుకునేటువంటి విత్తనాలను, మన జీవితములలో మనము ఎదగకుండా, ప్రార్థన చేసుకొనకుండా, పంట పండించకుండా నాశనము చేసుకునేటువంటి విత్తనాలను వాడు మనము విత్తనముగా ఉన్నప్పుడే మన పక్కన నాటిపోతున్నాడు. హల్లెలూయా. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. జాగ్రత్త పడండి. మన చుట్టూ ఉంటున్నాయి విత్తనాలు ఉంటున్నాయి. ఆ విత్తనాలు ఏంటో మనం గమనించుకోవాలి. మన నోటి మాటలు అనేటువంటి విత్తనాలు, శాపపు మాటలు అనే విత్తనములు, పక్కన ఉన్నటువంటి జీవితములను నాశనం చేసే విత్తనములను, అనేకమైనటువంటి విషయాలను మన జీవితములలోనే వాడు నాటిపోతున్నాడు. తప్పుడు ఆలోచనలు అనే విత్తనములు, లోకం అనే ఆలోచన అనే విత్తనములు, ఫ్యాషన్ అనే ఆలోచన అనే విత్తనములను, వాడు అలాగున్నాడు నేను ఇలాగున్నా, వాడు అది చేసుకున్నాడు నేను ఇది తీసుకుంటాను, వాడు అది చేస్తున్నాడు నేను ఇది చేస్తాను, వాడు పోయాడు నువ్వు పోతావు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? ఎక్కడైతే గొప్ప పంట ఉంటుందో అక్కడే గొప్ప పోరాటం అనేది కూడా ఉంటుంది. అక్కడికే వాడు వస్తాడు. అక్కడ నువ్వు లేకపోతే వాడు రాడు. హల్లెలూయా. గోధుమలు అనేటివి లేకపోతే గురుగులు అనేటివే లేవు. హల్లెలూయా. నువ్వు లేకపోతే అవి లేవు, వానికి అవసరం లేదు. వానికి కూడా తెలుసు ఎప్పుడు విత్తనము నాటాలో. అండ్ అనదర్ థింగ్ ఐ యామ్ సేయింగ్ టు యూ, మీకు there is a process. విత్తనం విత్తబడాలి, విత్తనము మొలకెత్తాలి. మొలకెత్తిన తర్వాత ఆ గోధుమలు అనేటివి, గోధుమ గింజలు అనేటివి ఒక పంటలాగా రావాలి. అవునా? పంటలాగా వచ్చిన తర్వాతనే దాన్ని చపాతీ చేసుకుంటాం మనం, లేకపోతే బేకింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బ్రెడ్ గా మనము. సో సీడ్ హ్యాస్ టు డై, సో ఇట్ బికమ్స్ ఎ ట్రీ.
అది ఒక మొక్కలాగా, ముదురు గింజలాగా అది పైకి రావాలి. ఆ తర్వాత ఆ గింజలన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత దానిని ఆడించాలి, పొడి చేయాలి. పొడి చేసిన తర్వాత దానిని మరి వంటగా మార్చాలి. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ టైం. హల్లెలూయా, లాట్ ఆఫ్ టైం. రేపు పొద్దున్నే పంట కావాలనుకుంటే ఈ రోజున విత్తడం నేర్చుకోవద్దండి. రేపు ఆకలి అవుతుంది నీకు పొద్దున్నే, ఈరోజు రాత్రికి విత్తనాలు వేయడం నేర్చుకోవద్దండి. హల్లెలూయా, అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? See, it is following in my life. ఇప్పటి నుంచే కాదు, నేను ఎంతో ముందు నుంచి నేను చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో నాకు పంట కావాలి అని అంటే ఇప్పటి నుంచే నేను విత్తనాలు వేయడం మొదలు పెడుతున్నాను.